వెల్కమ్ టు డే 2 ఆఫ్ శ్రీశైలం సిరీస్. ఇది శ్రీశైలం సిరీస్ కంటిన్యూషన్. ఒకవేళ మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోతే చూసేయండి, నేను కింద ట్యాగ్ చేస్తాను. నేను ముందు వీడియోలో చెప్పినట్టయితే ఫాగ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఈ జర్నీ ఉంది కదా, ఇదైతే కనుమ రోజు అనమాట. సో విలేజెస్లో నుండి మనం వెళ్తున్నాం కదా, సో రంగోలీస్ చూశాను. అలాగే చికెన్ షాప్స్, మటన్ షాప్స్ అయితే అస్సలు ఖాళీ లేదు. కనుమ రోజు నాన్ వెజ్ తింటారు కదా. ఇంకా అలా పంట పొలాల పక్క నుండి జర్నీ అయితే చాలా ఆసమ్గా అనిపించింది. ఇక్కడ ఒక ప్లాన్స్ ఉన్నాయి కదా, అసలు ఏం ప్లాన్సో చెప్పండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా నేచర్కి దగ్గరగా జర్నీ చేయడం చాలా బాగుంది. సో మేము వచ్చిన బస్సు అయితే ఇదే. సో మార్నింగ్ ఒక 7:30 కల్లా అయితే బస్సు ఆపారు టిఫిన్స్ అండ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఘాట్ రోడ్లో జర్నీ కాబట్టి కొంచెం లైట్గా ఫుడ్ ఏమైనా తీసుకొని స్టార్ట్ అవ్వండి. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నదైతే ఆ టైం వచ్చేసింది. మనమైతే నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో మేమైతే దోర్నాల్ నుండి అయితే ఎంటర్ అయ్యాము నల్లమల్ల ఫారెస్ట్లోకి. ఇదైతే అప్రాక్సిమేట్లీ ఒక 46 కిలోమీటర్స్ అలా ఉంటుంది శ్రీశైలం టెంపుల్ వరకు. వ్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. బస్సులో ఉన్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరు పడుకుంటారు, బట్ నేను మాత్రం విండో నుండి అస్సలు ఐస్ తిప్పలేదు, ఎందుకంటే ఎక్కడ ఏ వ్యూ మిస్ అయిపోతానని. సో అలా కొంచెం ముందుకు వెళ్తుంటే చాలామంది అయితే కనిపిస్తున్నారు నడుచుకుంటూ వెళ్ళి. నేనైతే ఫస్ట్ వాళ్ళు అక్కడ విలేజెస్లో ఉన్న వాళ్ళేమో అనుకున్నా, దాని తర్వాత చెప్పారు వాళ్ళందరూ నడిచి ఈ గుడి వరకు వెళ్తామని మొక్కుకున్న వాళ్ళంట. సో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ నడిచి వెళ్తున్నారు. చాలా షాక్ అయ్యాను అది విన్న తర్వాత. శ్రీశైలం ఘాట్ రోడ్ అనేది కొంచెం డేంజరస్ కాబట్టి పక్కనైతే మనకి చాలా బోర్డ్స్ అనేవి డిస్ప్లే చేసి ఉంచారు. అది ఏంటంటే స్పీడ్ లిమిట్ 30 ఉండాలి, ముందునేమో కొంచెం డేంజరస్ కర్వ్స్ ఉన్నాయని అలాగా.